సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. హాయ్ నవీన్ రెడ్డి. హాయ్ అండి. సో మీ బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? బిజినెస్ అనేది నా స్టడీస్, నేను ఎప్పుడైతే ప్యారలల్గా నా స్టడీస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ ప్లానింగ్లో ఉన్నాను, అప్పటి నుంచి కూడా ఏంటంటే నాది లైక్ బేసికల్లీ నేను ఒక రిమోట్ విలేజ్ నుంచి అనమాట, నల్గొండ పక్కన ఒక చిన్న విలేజ్ మాది. సో ఇప్పుడు లైక్ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఎలా ఉంటుందంటే అగ్రికల్చర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినప్పుడు లైక్ మండే టు సాటర్డే స్కూల్కి వెళ్ళాలి, సండే వచ్చినా ఆర్ఎల్స్ ఏమైనా ఫెస్టివల్ అకేషన్స్ వచ్చినా కానీ లైక్ సిటీలో అయితే గేమ్స్ కానీ లేకుంటే ఫ్రెండ్స్ తోటి అవుటింగ్స్ కానీ ఇలా ప్లానింగ్ ఉంటుంది. బట్ మా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఎలా ఉంటుందంటే సండేస్ వచ్చినా లైక్ ఏమైనా హాలిడేస్ వచ్చినా కానీ లైక్ పొలం దగ్గరికి వెళ్ళడం, మా సైడ్ బత్తాయి తోటలు ఉంటాయి అనమాట, లైక్ తోటలకు వెళ్ళడం, అక్కడ వర్క్ చేయడం అదే ఉంటుంది అనమాట మాకు. సో అలాంటి స్టేజ్ నుంచి అంటే లైక్ ఏదైనా హాలిడేస్ వస్తే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడం, తిరగడం, ఎంజాయ్ చేయడం ఇలా కాకుండా లైక్ ఏదైనా హాలిడేస్ వచ్చింది అంటే వెళ్ళి మా దగ్గర మా తోటలో ఏదైతే వర్క్ ఉంటుందో ఆ రిలేటెడ్ వర్క్ చేయడం ఇలా చేస్తుండేది అనమాట. బట్ నా ప్రెమిసెస్లో అంటే నా ఫ్యామిలీ ఆర్ఎల్స్ మా రిలేటివ్స్ నేను పెరిగిన ఏదైతే గ్రో అప్ అయిన సర్కమ్స్టెన్సెస్ ఉన్నాయో ఆ సర్కమ్స్టెన్సెస్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే సో మేము సమ్వాట్ ఇంకా నెక్స్ట్ లెవెలప్ అవ్వాలి అంటే నేను నా స్కూల్ ఏజ్లో నేను డిసైడ్ అయిందంటే డెవలప్ అవ్వాలంటే మంచిగా చదువుకొని మంచి జాబ్ రావాలి అనేది ఒక డిసైడ్ అయ్యి నేను బాగా చదవడం స్టార్ట్ చేశాను అనమాట నా స్కూల్ డేస్లో. బట్ గ్రాడ్యువల్లీ నేను స్కూల్లో లైక్ 8th 9th స్టాండర్డ్ వరకు ఫస్ట్ ఆర్ సెకండ్ ర్యాంక్ వస్తుండే, 10th కూడా స్కూల్లో సెకండ్ టాపర్ ఉంటుండే అనమాట. గ్రాడ్యువల్లీ 10th అయిపోయిన తర్వాత ఇంటర్కి బయటకు వచ్చేసామన్నమాట. వన్స్ ఇంటర్కి బయటకు వచ్చేసిన తర్వాత ఆ విలేజ్ అట్మాస్ఫియర్, విలేజ్ స్కూల్ తప్ప ఏం తెలియని మాకు ఒకేసారి ఇంటర్కి బయటకు వచ్చేవరకల్లా అంటే బయట ఉన్న మార్కెట్ని చూడడం కానివ్వండి, అక్కడ ఉన్న ఫ్లక్చువేషన్స్, డిఫరెంట్ పీపుల్స్ అదంతా చూస్తుంటే, ఆ లైఫ్ స్టైల్స్ అవన్నీ చూస్తుంటే అంటే నాకేమనిపించిందంటే నేను నిజంగా విలేజ్లో ఉండి విలేజర్ లాగానే థింక్ చేస్తున్నాను. సో బయటకు వచ్చి బయటికి థింక్ చేయాలని నేను రియలైజ్ అయినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఒక జాబ్ తోటి నేను ఏం అచీవ్ చేయలేను. సో ఐ నీడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్ చేస్తేనే నేను ఓవర్కమ్ అవ్వగలుగుతాను, నన్ను నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను, యాజ్ వెల్ యాజ్ నేను అనుకున్న లైఫ్ స్టైల్ ఏదైతే ఎక్స్పెక్టెడ్ లైఫ్ స్టైల్ ఉందో అది రీచ్ అవుతానని డిసైడ్ అవ్వడం జరిగింది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన తర్వాత ప్యారలల్గా సో ఏదైతే గ్రాడ్యుయేషన్ ఉందో నేను ఫస్ట్ సిఏలో జాయిన్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మనకి ఇంటి దగ్గర నుంచి పాకెట్ మనీకి మనీ పంపుతుంటారు, ఆ మనీలోనే మేము సేవింగ్స్ అనమాట. సో అందులోనే సేవింగ్ చేస్తూ 10,000 20,000 ఇలా పార్షల్ అమౌంట్స్తోనే చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసేవాళ్ళు అనమాట. ఆల్మోస్ట్ ఇన్ 2011 నుంచి స్టార్ట్ అయిన జర్నీ అనమాట. ఆల్మోస్ట్ మా గ్రాడ్యుయేషన్ అయిపోయే వరకు 2014-15 వచ్చే వరకల్లా మాకు స్టార్టింగ్ డేస్లో ఎలా అంటే లైక్ అంటే మేము 6 months 10 months కష్టపడి ఒక 20,000 30,000 పెట్టి ఏదో ఒక ప్రయోగం చేసి ఆ 20-30,000 పోగొట్టుకునే వాళ్ళం. ఓకే, అలాంటి స్టేజ్ నుంచి అంటే ఫస్ట్ స్టార్టింగ్ దేంతో అంటే 20,000 తో స్టార్ట్ చేసి అన్నారు కదా. మెనీ థింగ్స్ అండి. ఇప్పుడు కొన్ని ఫ్రెండ్స్కే తెచ్చి ఇవ్వడాలు, కొన్ని ప్రొడక్ట్స్ మనం వేరే దగ్గర నుంచి లైక్ ఇలా డిఫరెంట్ ఇప్పుడు లైక్ అందరు షాపింగ్ చేస్తుంటారు. ఎగ్జాంపుల్ మనం ఏంటంటే బల్క్ మ్యానుఫ్యాక్చరర్స్ తోటి అట్లా తెప్పించుకొని ఫ్రెండ్స్కి డివైడ్ చేసి ఇవ్వడాలు డిఫరెంట్ అనమాట. ఒకటి అని లేదనమాట. మేము ఎలా అంటే డైలీ బయటకు వెళ్ళే వాళ్ళం, లైక్ బిజినెస్ క్లాసిఫైడ్స్ వస్తాయి కదా, క్లాసిఫైడ్స్ యాడ్స్ పట్టుకునే వాళ్ళం, వెళ్ళే వాళ్ళం, ప్రతి దాంట్లో మా ప్రయత్నం చేసేవాళ్ళం అనమాట. బట్ 10,000 20,000 30,000 అలాంటి అమౌంట్స్ అనమాట. సో ఆ స్టేజ్ నుంచి అంటే కొంచెం ఓవర్కమ్ అయ్యి దాని నుంచి మనకి రిటర్న్ వచ్చేటట్టు పర్ మంత్ ఒక 40,000 50,000 అలా రీచ్ అవ్వడానికి నాకు 4-5 years పట్టిందండి. సో ఆ 4-5 years కూడా ఇప్పుడు మనకి చాలా స్ట్రగుల్స్ ఉండేవి, మనీ పోగొట్టుకోవడాలు అవి ఇవి, లైక్ అప్ అండ్ డౌన్స్, మనీ పోయినప్పుడు ఇంట్లో చెప్పుకోలేని సిచ్యువేషన్, ఎందుకంటే వాళ్ళకి తెలియకుండా చేస్తున్నాం కదా. సో ఇలాంటివి చాలా ఫేస్ చేసిన తర్వాత 2014-15 వచ్చే వరకల్లా కొంచెం స్టెబిలైజ్ అయిపోయి మంత్లీ 40-50,000 అలా రీచ్ అయిందనమాట. అండ్ దెన్ నాకున్న ఒకటి ఏంటంటే నాకు 40,000-50,000 అనేది సాటిస్ఫాక్షన్ ఇవ్వదు. వాట్ ఎవర్ ఐఎమ్ గెటింగ్ మళ్ళీ ఒక ప్రయోగం అనమాట. సో ఎవ్రీ ఇన్కమ్ని కూడా మళ్ళీ రీఇన్వెస్ట్ అలా చేస్తూ వచ్చేవరకల్లా 2018-19 ఆ టైం వచ్చేవరకల్లా కంప్లీట్గా స్టేబుల్ అయిపోయి ఆ డేస్లోనే 2017-18-19 ఆ పీరియడ్లోనే ఒక 40-50 పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో అప్పుడే మంత్లీ ఒక 10-20 lakh టర్న్ ఓవర్, అంటే మా ఏజ్కి మేము స్టార్ట్ చేసిన బిజినెస్కి 20 lakh టర్న్ ఓవర్ పర్ మంత్ అంటే లైక్ చాలా పెద్ద థింగ్ అనమాట. సో అలా గ్రాడ్యువల్గా గ్రో అవుతూ
2021 వచ్చే వరకల్లా ఇట్స్ ఏ టైం ప్రాసెస్ అనమాట. అంటే ఓవర్ నైట్గా మూవీస్లో చూపించినట్టు ఒక సాంగ్లో డెవలప్ అయింది ఏం లేదనమాట. 2011లో స్టార్ట్ అయ్యి 14-15లో గ్రిప్ వచ్చిన తర్వాత 17-18కి వచ్చే వరకల్లా ఇంకొంచెం డెవలప్ అయ్యి అక్కడి నుంచి లాక్డౌన్ ఆ టైం వచ్చే వరకల్లా 2021 వచ్చే వరకల్లా ఇంకొంచెం డెవలప్ అవ్వడం జరిగింది. కొంచెం హయ్యర్ పొజిషన్స్కి వచ్చే టైంలో ఇప్పుడు ఇలా ఇన్ని బిజినెసెస్లో ఉంటే మనకి సేఫ్టీ ఉండదు. సో ఇన్నిట్లలో ఇన్వాల్వ్ అవ్వడం కాకుండా మనకంటూ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే టైంలో మిస్టర్ టీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 2021లో ఎస్టాబ్లిష్ చేసి. ఓకే, అంటే మీరు డిఫరెంట్ బిజినెస్ చేసేసాము అంటున్నారు కదా. సో ఏ బిజినెస్ లో మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది మీరు చూసుంటారు? లైక్ నేను రియల్ ఎస్టేట్ చేశాను, షేర్ మార్కెట్ చేశాను, బిట్ కాయిన్స్ ఇన్వెస్ట్ చేశాము, బిట్ కాయిన్ మైనింగ్ చేశాము, బిట్ కాయిన్స్ వేరే వాళ్ళతోటి లైక్ ఇన్వెస్ట్ చేయించడం దాంట్లో లైక్ అలా చేశాము. షేర్ మార్కెట్ ఎట్లయితే మిడిల్లో బ్రోకరేజ్ ఉంటుందో మేము బిట్ కాయిన్లో కూడా అలా చేయడం జరిగిందనమాట. సో మేము మైనింగ్ కూడా వేరే చెన్నైలో వేరే టీం వాళ్ళతోటి అసోసియేట్ అయ్యి అక్కడ మిషన్స్ ఉంటాయి బిట్ కాయిన్ రిలేటెడ్లో, వాటిలో చేయడం అండ్ రియల్ ఎస్టేట్ వాట్ ఎవర్. నేను ఏంటంటే ఇంకా కంటిన్యూ అనమాట, ఒక్క దాని మీద ఎప్పుడు ఆగలేదు. మిస్టర్ టీకి వచ్చాకే ఒక దాని మీద ఆగాము మేము. నార్మల్గా బేసికల్లీ తీసుకుంటే లైక్ రెడ్డీస్లో ఎక్కువ బిజినెస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు అని చెప్పి, లైక్ పొలం పనులు కానీ ఇద్దరు బిజినెస్ అని చెప్పేసి. అగ్రికల్చర్ ఎక్కువ ఉంటుంది. అవును, అగ్రికల్చర్ అది. నార్మల్గా ఇంట్లో ఒక అబ్బాయి, మీరు ఎంతమంది అండి జనరల్? నేను మా బ్రదర్ తమ్ముడు ఇద్దరు. సో మీ బ్రదర్ కూడా బిజినెస్ ఏనా? ఇప్పుడు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. ఓకే, నార్మల్గా పెద్ద కొడుకు అంటే ఏ తల్లిదండ్రులకైనా బిజినెస్ కన్నా ముందు స్టడీస్ జాబ్ అని చెప్పేసి చెప్తారు. ఇప్పుడు అదే చెప్పేది. మీ డాడీ వాళ్ళు కానీ మీ మమ్మీ వాళ్ళు కానీ చేయలేదు ఇప్పటికీ కూడా. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు ఒక 1 వీక్ బ్యాక్ కూడా ఇంట్లో డిస్కషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఏది అయినా సరే నేను చేస్తా అన్నది వద్దు. ఇప్పుడు కూడా ఏంటంటే నువ్వు ఇంతకు ముందుకు మనీ ఏం చేస్తా అని బిజినెస్లోకి వెళ్ళావు, ఫైన్ బాగుంది, ఇప్పుడు సంపాదించినావు కదా ఇంకెందుకు, వద్దు ఆపేసే, రిలాక్స్ ఉండి ఇంట్లోనే ఉండు, బయటికి వెళ్తే ఏదో ఒక హెడేక్, ఎందుకు ఎలా లైక్ అంటే ఫ్రమ్ ద బిగినింగ్ కూడా. అంటే బిగినింగ్లో ఇంట్లో వాళ్ళకి తెలియదు నేను బిజినెస్లో, అంటే వాళ్ళు స్టడీస్ అనే అనుకునేవాళ్ళు. బట్ ప్యారలల్గా నేను మాత్రం నా మ్యాక్సిమం టైం నేను స్టడీస్కి తగ్గించి బయట స్పెండ్ చేయడం స్టార్ట్ చేశాను. బట్ ఎప్పుడైతే ఇంట్లో తెలిసిన టైం నుంచి కూడా వాళ్ళు అపోజ్ చేయడం స్టార్ట్ చేశారు అనమాట. స్టిల్ ఇప్పటికీ ఉంటుంది అనమాట. వాట్ ఎవర్ మనం ఏది చేస్తారో అపోజ్ చేయడం ఉంటుంది ఇంట్లో కామన్. అది సో 2011 నుంచి 24 అరౌండ్ 14-13 ఇయర్స్. సో ఈ జర్నీలో ఖచ్చితంగా డౌన్ అయిన టైం అయితే పక్కా ఉంటుంది. చాలా ఉన్నది, లాస్ హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ అండి. ఎవ్రీ టైం అంటే నేను బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు నా మైండ్లో నేను ఫిక్స్ అయింది ఒకటే అండి, అంటే ఏ లెవెల్కి వెళ్ళిన తర్వాత అయినా సరే, ఏ స్టేజ్కి వెళ్ళిన తర్వాత అయినా సరే, ఏ డే అయినా సరే, ఒకటి నన్ను నేను ప్రిపేర్ చేసుకుంది ఏంటంటే మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయడానికి మెంటల్గా ప్రిపేర్డ్గా ఉండాలి. సో అది అంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ ఒకటి వాళ్ళకి వాళ్ళు ఫీడ్ చేసుకుంటారు కదా. సో నేను ఫస్ట్ ఫీడ్ చేసుకున్న థింగ్ అదనమాట. అది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది నా 14 ఇయర్స్ జర్నీలో. ఎవ్రీ టైం నేను జీరో నుంచి స్టార్ట్ చేయడం, లైక్ అప్పటికి ఎంత డెవలప్ అయినా, ఎంత అచీవ్మెంట్ ఉన్నా, ఎంత ఇన్కమ్స్ ఉన్నా కానీ అగైన్ మళ్ళీ ఏదైనా వచ్చిందంటే జీరో నుంచి మళ్ళీ ఒక ఫ్రెష్ స్టార్ట్ తీసుకొని అక్కడి నుంచి జీరో నుంచి స్టార్ట్ చేయడం అనేది నాకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఆ హ్యాబిట్ని నేను అలవాటు చేసుకోవడం. మనకి ఇప్పుడు హైదరాబాద్లోనే లోకల్లోనే టీ స్టాల్స్ అనేవి చాలా ఉన్నాయి, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. సో మిస్టర్ టీనే ఎందుకు తాగాలి? యాక్చువల్గా ఏంటంటే టీ అనేది ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే విలేజెస్లోనే కొంతమంది ఇళ్ళల్లో హ్యాబిట్ ఉండేది, హ్యాబిట్ లేకపోతుండే. టైం బీయింగ్ ఏమైందంటే ప్రతి ఇంట్లో అదొక హ్యాబిట్ అయిపోయింది. దాని తర్వాత ఏమైందంటే వన్స్ ఇన్ ఏ డే పోయి ట్వైస్ ఇన్ ఏ డే వచ్చేసేసింది. దాని తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు డేకి 5 times 6 times మోర్ దెన్ 5 times అలా అయిపోయింది. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు అంత ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు ఎడిక్ట్ అయిపోయి ఉన్నప్పుడు ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చదువుతారు. బట్ ఇప్పుడు 90% పీపుల్ ఇంట్లో ప్రశాంతంగా కూర్చొని ఉన్న టైంలో ప్రిఫర్ చేయట్లేరు టీ. బయటికి వర్క్ మీద వెళ్ళినప్పుడు, టైర్డ్ అయినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు, హెడేకల్ లేదంటే వర్క్ ప్రెజర్ అయినప్పుడు, అంటే మోర్ దెన్ 90% కూడా బయట ఉన్నప్పుడే ప్రిఫర్ చేస్తున్నారు టీని. సో దానికి మేము టీని ప్రొడక్ట్గా చూజ్ చేసుకున్నాం. బట్ థింగ్ ఏంటంటే బయట మా కంపెనీ కంటే ముందు ఒక 50 to 100 కంపెనీస్ డిఫరెంట్ వచ్చాయి. బట్ వాళ్ళందరికీ కూడా సిమిలర్ కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ఒక ఫ్లేవర్ తీసుకుంటారు, దాన్ని కాపీ కొట్టి 10 people అదే
నేమ్స్ మారుతుంటాయి, బ్రాండ్ నేమ్స్ మారుతుంటాయి, బట్ టీ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయాలనేదే మేము టార్గెట్ పెట్టుకొని మేము మా ఓన్ ఫార్ములా తోటి చాలా న్యాచురల్గా చాలా అథెంటిక్గా తీసుకొని వచ్చామన్నమాట. డెఫినెట్లీ అది నన్ను వర్డ్స్లో చెప్పమంటే చెప్పలేను, ఒకసారి మీరు తాగితే మీకే తెలుస్తుంది ఎందుకు అనేది. అది ఎక్స్పీరియన్స్తోనే వస్తుంది అనమాట. ఓకే, అంటే టీ, పాలు, పంచదార, టీ పొడి, ఇంతే కదా అంతే ప్రిపరేషన్? అంతే అంతే. సో దాంట్లో ఫార్ములా అన్నారు కదా, అంటే ఏ ఫార్ములా అని చెప్పి? అంటే మేకింగ్ కూడా అండి. ఇప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే డికాషన్ సపరేట్, మిల్క్ సపరేట్ ఉంటుంది. కొంతమంది డికాషన్ పెట్టకుండా డైరెక్ట్ మిల్క్తోనే చేస్తారు. అండ్ టీ పౌడర్ కూడా, ఇప్పుడు టీ పౌడర్ కూడా మేము సపరేట్, అంటే మాకు సో అండ్ సో కావాలని చెప్పేసి మా రిక్వైర్మెంట్ ప్రకారం మేము టీ ఎస్టేట్స్ నుంచి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకుంటాం అనమాట. అంటే ఫ్రమ్ టీ పౌడర్ మొదలు పెడితే దాన్ని బాయిల్ చేసే స్టేజెస్ నుంచి డికాక్షన్, వాటర్, మిల్క్, అది ఎలా చేయాలనేది ఫార్ములా, అంతేకాని ఏదో ఒక యాడ్ చేయడం అనేది ఫార్ములా కాదు. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఏంటంటే టీ అనేది కన్జంప్షన్ అయితే ఉన్నది, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్ మార్కెట్ అనేది సాచురేట్ అవుతుంది అనమాట. ఇప్పుడు 2015-16లో టీ ఫ్రాంచైజ్ అనేది బూమ్ స్టార్ట్ అయింది. 15-16 అయితే ఆల్మోస్ట్ 2023 వచ్చే వరకల్లా సాచురేట్ అయింది. ఇప్పుడు మనం లాస్ట్ 4-5 ఇయర్స్ తీసుకున్నాం అనుకోండి, లాస్ట్ 4-5 ఇయర్స్లో టీ ఫ్రాంచైజ్ పెట్టుకున్న వాళ్ళలో 10లో 7 or 8 పీపుల్ ఆల్మోస్ట్ షట్ డౌన్ చేసేసారు. సో దేనికైనా ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఏంటంటే ఈ నెక్స్ట్ ఒక 10 years 15 years అనేది మార్కెట్ అనేది ఇరానీ ఛాయ్కి ఉండబోతుంది. సో మేమేంటంటే ఎప్పుడు కూడా ప్రజెంట్ గురించి ఆలోచించకుండా నెక్స్ట్ గురించి ఆలోచించేది మాకు అంటే ఒక్కొక్కరి స్ట్రాటజీ ఒకటి ఉంటుంది కదా, మేము అదే చూసాం అనమాట, మనం అడ్వాన్స్డ్గా ఉండాలి అని చెప్పేసి. సో మేము ఇప్పుడు ఈ రెగ్యులర్ ప్యాటర్న్ టీ నుంచి మేము ఇరానీకి అప్గ్రేడ్ అయిపోయాం అనమాట. ప్రజెంట్ మేము రెగ్యులర్ టీస్ ఆపేసి ఇరాన్ మీద ఫోకస్ చేశాము. అండ్ మేము ఏదైతే గెస్ట్ చేశామో అది ఎవరైతే ఇప్పుడు మా దగ్గర నుంచి ఫ్రాంచైజెస్ తీసుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నది. ఎట్ ప్రెజెంట్ బయట కనుక రెగ్యులర్ టీ ఫ్రాంచైజెస్ తీసుకునే వాళ్ళకి 7,000, 8,000, 10,000 కౌంటర్స్ ఉంటున్నది. అదే ఇరానీ టీ ఫ్రాంచైజెస్ తీసుకునే వాళ్ళకి ఇప్పుడు మా దగ్గర తీసుకున్న వాళ్ళకి 3 months, అంటే స్టేబుల్, ఏ బిజినెస్ అయినా పెట్టగానే ఓవర్ నైట్ సక్సెస్ అవ్వదు, స్టేబుల్ అవ్వడానికి కొంత టైం పీరియడ్ కన్జ్యూమ్ అవుతుంది. మా ఇరానీలో కనుక తీసుకుంటే 3 to 5 months, ఇప్పుడు వాళ్ళు మా దగ్గర నుంచి ఫ్రాంచైజ్ తీసుకొని ఓపెన్ చేసిన కాంచి 3 to 5 months అది పీరియడ్ అనమాట. ఆ టైంలో కనుక తీసుకుంటే 3 months నుంచి 5 months అయ్యే వరకల్లా ప్రతి ఒక్కరు కూడా 20,000 to 30,000 కౌంటర్ పర్ డే చేస్తున్నారు. అంటే ఈ స్మాల్ స్కేల్ బిజినెస్లో, అంటే ఇప్పుడు ఒక 5 lakh 6 lakh పెట్టిన దాంట్లో పర్ డే 20,000, 25,000, 30,000 బిజినెస్ చేసి మంత్లీ 2 lakh 3 lakh రిటర్న్స్ అనేది చాలా బిగ్గెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ అనమాట. ప్రజెంట్ అది మేము మా మిస్టర్ టీతో పోలిస్తే ఇరానీలో మేము ఎవరైతే ఫ్రాంచైజెస్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ మేము చూపించగలుగుతున్నాం. సో యాక్చువల్గా ఓల్డెన్ డేస్లో చాయ్ అంటే ఒక గ్లాసు, ఒక పౌడర్, మిల్క్, అంతే. ఇప్పుడు చాయ్లోనే మనకి చాలా టైప్స్ వచ్చాయి. మోస్ట్లీ ఎన్ని టైప్స్ ఉండొచ్చు? అన్లిమిటెడ్ అండి. ఇప్పుడు లైక్ ఇప్పుడు న్యాచురల్గానే దెర్ ఆర్ మెనీ వెరైటీస్, లైక్ జింజర్ న్యాచురల్, ఇలాచి న్యాచురల్, లైక్ ఇప్పుడు ఇంకా కొన్ని ఇప్పుడు లైక్ ఏదైతే మనం కుకింగ్లోకి యూజ్ చేస్తామో లైక్ జింజర్, లైక్ ఇలాచి, ఒక్కొక్కటి తీసుకొచ్చి ఒక్కొక్క ఫ్లేవర్ చేస్తున్నారు. ఇంకా ఇవన్నీ కాకుండా రీసెంట్ ఫ్రాంచైజెస్ ఏంటంటే వీళ్ళు కొత్తగా చేయాలని చెప్పేసి చాక్లెట్ పౌడర్స్, ఓకే, సో డిఫరెంట్ యాడ్ చేస్తున్నారు. ఇంకా రీసెంట్గా వెరీ రీసెంట్గా ఇంకా ట్రెండ్ ఏంటంటే థమ్స్ అప్, స్ప్రైట్, స్ప్రింగ్, ఇవి కలిపి కూడా చేస్తున్నారు. ఇంకా ఇలా మనం అసలు కౌంట్ చేయలేమన్నమాట ఎన్ని రకాల టీస్ ఉన్నాయి అనేది. సో నార్మల్ చాయ్కి ఇరానా చాయ్కి అంటే డిఫరెన్స్ ఏంటి అనేది? మేకింగ్ కంప్లీట్ డిఫరెంట్ ఉంటుందండి. అండ్ మేకింగ్ ప్రాసెస్, మెథడ్ అండ్ యూజ్ చేసే బౌల్స్ నుంచి కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. మనం రెగ్యులర్ టీకి యూజ్ చేసే బౌల్ సెటప్ వేరే ఉంటుంది, ఇరానీ టీకి యూజ్ చేసే బౌల్ సెటప్ వేరే ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు అక్కడ మేకింగ్ ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ నో డిఫరెంట్. మళ్ళీ దీనికి కూడా డిఫరెంట్ టీ పౌడర్. మాది R&D ఉంటుందండి. ఇప్పుడు ఇరానీకి కూడా మేము ప్యారలల్గా మిస్టర్ టీ స్టార్ట్ అయిన మంత్ నుంచే మేము ఇరానీ మీద రీసెర్చ్ చేసాము. 2.5 years తర్వాత ఇరానీని లాంచ్ చేసాము మేము. అచ్చా, ఓకే. లైక్ ఇప్పుడు పాలలో కూడా కల్తీ జరుగుతుంది. సో అంటే క్రీమ్ మిల్క్ అని, లేకపోతే పౌడర్డ్ మిల్క్ అని, వాటర్ ఎక్కువ మిక్స్ చేయడము. యాక్చువల్లీ మీరు కల్తీ అంటే ఇప్పుడు ఎనీ డైరీ నుంచి వచ్చే మిల్క్ ఏదైనా కానీ కల్తీ. దాని మీద ఇప్పుడు చాలా మనకి సోషల్ మీడియాలో కూడా న్యూసెస్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నవి. బట్ ద థింగ్ ఏంటంటే మేము క్వాలిటీ విషయంలో మేము ఏంటంటే మా ఇరానీ ఛాయ్లో మేము ఈ డైరీ మిల్క్ యూజ్ చేయం, డైరెక్ట్ బఫెలో మిల్క్ యూజ్ చేస్తాం. డైరెక్ట్ బఫెలో మిల్క్.
డైరెక్ట్ బఫెలో. నాట్ ఓన్లీ మా ఓన్ స్టోర్సే కాదు, ఎంటైర్ మేము ఫ్రాంచైజ్ ఇచ్చిన హండ్రెడ్స్ ఆఫ్ స్టోర్స్లో కూడా బఫెలో మిల్కే యూజ్ చేస్తాం. అచ్చా, ఓకే. యా. లైక్ అంటే మీతో ఇంటర్వ్యూ తీసుకుంటున్నా అని చెప్పేసి నేను ఒక స్టోరీ అయితే పెట్టడం జరిగింది. యా. కొంత బయట పబ్లిక్ నుంచి అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అయినాయి. సో Okay. వాళ్ళ తరపు నుంచి నేను మిమ్మల్ని అడుగుతాను Okay. అనమాట. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే లైక్ ఫ్రాంచైజ్ని వాళ్ళు ఇస్తారు, యా. మనీ పే చేశాక మళ్ళీ అది ఇవ్వటం లేదు, కొంచెం స్కామ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. దానికి మీ ఆన్సర్? ఓకే, ఫస్ట్ నేను మీకు ఎలా తెలుసండి మిస్టర్ టీ? Yeah. ఆ నేమ్ బయటకి ఎలా వెళ్ళింది? అది మీరే చెప్పాలి. హండ్రెడ్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఓపెన్ అయ్యాయి అంటే అంటే మన మార్కెట్లో బయట హండ్రెడ్స్లలో అవుట్లెట్లు మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, మనీ తీసుకుంటున్నాం కానీ అవుట్లెట్లు ఇవ్వట్లేదు. ఇవ్వకపోతే ఇప్పుడు హండ్రెడ్స్ ఆఫ్ అవుట్లెట్స్ ఎలా వచ్చాయి? కరెక్ట్, అవునా కదా? సో అంటే ఏంటి, ఇస్తేనే కదా ఇప్పుడు అవుట్లెట్స్ వచ్చేది. అవుట్లెట్స్ మార్కెట్లో కనిపిస్తేనే కదా ఇప్పుడు మీరు అన్న బ్రాండ్ క్రియేట్ అయింది. సో వాళ్ళకి సో ఇవన్నీ ఏంటంటే బిజినెస్లో చీప్ ట్రిక్స్ అన్నమాట. అంటే ఒకరిని డీగ్రేడ్ చేయడానికి. రీసెంట్ అంటే నాకు ఒక 10-12 months నుంచి నేను ఫేస్ చేస్తుంది ఏంటంటే, మా దగ్గర నుంచి ఎంప్లాయీసే కొంతమంది బయటకు వెళ్ళిపోయారు, కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్ బయటకు వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్ళిపోయి లైక్ ఒక ఎంప్లాయీ ఒక డిస్ట్రిబ్యూటర్ లేదా ఒక 2-3 డిస్ట్రిబ్యూటర్స్ కలిపి ఇలా మా కంపెనీ నుంచి ఒక 8-9 కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. సో స్టార్ట్ అయ్యి వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఒక బ్రాండ్ ఏంటంటే ఇప్పుడు హెల్దీ అంటే ఫస్ట్ నుంచి బిజినెస్లోకి వచ్చారు. ఇప్పుడు నేను ఫస్ట్ నుంచి బిజినెస్ స్టార్ట్ ఉంది. నేను నా కంపెనీ స్టార్ట్ చేసేటప్పటికి దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్. టీ ఫ్రాంచైజెస్ ఇస్తున్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ ఉన్నవి. ఈవెన్ దో నేనేంటి ఏ కంపెనీ గురించి కూడా నేను థింక్ చేయలేదు. నేను నాకంటూ ఒక ఫార్ములా తీసుకున్నా, నేను ఉన్న వాటి రెగ్యులర్ ప్యాటర్న్ బ్రేక్ చేయాలనుకున్నాను. ఒక టార్గెట్ తోటి వచ్చి ఆ ప్యాటర్న్ బ్రేక్ చేసి నా ఓన్ ప్యాటర్న్ మీద నేను వర్క్ చేసేసాను. ఇప్పుడు వీళ్ళు ఇక్కడ నా నుంచి వెళ్ళిన వాళ్ళు ఏంటి, కాపీ పేస్ట్, కాపీ క్యాట్స్. సో ఇప్పుడు ఇక్కడ మనది కాపీ చేశారు. సో వాళ్ళకి ఏంటి, ఫస్ట్ వాళ్ళకి ఒక విజన్ అంటూ ఏం లేదు. అంటే ఏం చేయాలి, ఇండస్ట్రీ ఎంతవరకు, ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుంది, ఇలాంటి లేదనమాట. వీళ్ళకున్న లిమిట్ మైండ్లో ఏంటంటే వీళ్ళు కంపెనీ పెట్టుకున్నారు, వాళ్ళ కంపెనీ పెట్టుకున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మా యాడ్స్ వస్తున్నాయి, వాళ్ళ యాడ్స్ వస్తున్నవి. సో ఇప్పుడు దాన్ని డీగ్రేడ్ చేస్తే లేదా దాన్ని డౌన్ అయ్యేటట్లు చేస్తే మాది లేస్తుంది. అది ఫూలిష్నెస్ అనమాట. బిజినెస్ ఎప్పుడు కూడా హెల్దీ కాంపిటీషన్ ఉండాలి. సో లైక్ ఇప్పుడు మన ఇద్దరం సేమ్ ఇండస్ట్రీలో బిజినెస్ చేస్తున్నాం అనుకోండి, మీకు నాకు ఎంత హెల్దీ కాంపిటీషన్ ఉంటే మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, నా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఇప్పుడు అంటే నాలెడ్జ్ ప్రాపర్గా లేని వాళ్ళు ఏంటంటే అది తెలియక అవతల వాళ్ళని డీగ్రేడ్ చేసాను, అవతల వాళ్ళ గురించి నెగిటివ్ స్ప్రెడ్ చేసాను, మన గురించి పాజిటివ్ అవుతుంది లేదా వాళ్ళ సేల్స్ అన్నీ మనకు డైవర్ట్ అవుతాయని వాళ్ళు చేస్తున్నది. ఇంకా అది వాంటెడ్గా అనమాట, వాంటెడ్గా చేస్తున్న థింగ్స్. సో ఫస్ట్ మిస్టర్ టీ అనేది 2000 అరౌండ్ 21లో స్టార్ట్ అన్న. ఎంత పెట్టుబడితో మీరు స్టార్ట్ చేశారు దాన్ని? ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ మేము 2 outlets ఓపెన్ చేసాం మా ఓన్వి. ఓకే. సో వెరీ షార్ట్ స్పాన్ అనమాట. మేము ఓపెన్ చేసిన 1 weekలోనే 2 outlets కూడా సక్సెస్ అయ్యాయి. మేము అరౌండ్ ఒక 5 days గ్యాప్లో 2 outlets ఓపెన్ చేసాం. దెన్ ఆఫ్టర్ మొత్తం కూడా ఇక మాది ఎలా అంటే వచ్చే బిజినెస్ నుంచే కంపెనీని డెవలప్ చేశాము. లైక్ మేము వీ స్టార్టెడ్ గివింగ్ డిస్ట్రిబ్యూషన్షిప్స్. సో మేము ఆ 2 outlets మంచి అంటే ఇప్పుడు మనకి పెద్దంబర్పేట విజయవాడ నియర్ రామోజీ ఫిలిం సిటీ మన ఫస్ట్ అవుట్లెట్ ఉండేది కంపెనీది. సో అక్కడ ఎలా అంటే ఈవినింగ్ 6 o'clock 7 o'clock అయిందంటే ఒక 100 cars వరకు ఆగుతాయి అనమాట. సో ఆ హైవే మించిపోయే వాళ్ళంతా ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు 100 cars అలా ఆ రేంజ్లో క్రౌడ్ కనిపించిందంటే ఏదైనా ఇన్సిడెంట్ ఆర్ ఏదైనా సంథింగ్ ఉంటేనే అంత అటెన్షన్ అటువైపు క్రియేట్ అవుతుంది. సో అలా మా బ్రాండ్ మీదకి అటెన్షన్ అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో దెన్ వీ స్టార్టెడ్ లైక్ ఫ్రాంచైజెస్తో పాటు డిస్ట్రిబ్యూషన్షిప్స్ కూడా ఇచ్చామన్నమాట. లైక్ వచ్చే దాంతోనే అంటే ఫ్రాంచైజెస్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ వాటితోనే కంపెనీని డెవలప్ చేసాం. ఓకే. సో నవీన్ రెడ్డికి ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మంత్లీ ఇన్కమ్ ఎంత? ఏం లేదు, 4 years లేదు. నేను చెప్పాను పోగొట్టుకున్నదే ఉన్నది 4 years. 2011లో స్టార్ట్ చేస్తే 2014 వరకు నేను lakhs of rupees నేను పోగొట్టుకున్నాను తప్ప ఏం చేసింది ఏం లేదు. సో ప్రెసెంట్ ఎంత వస్తుంది మంత్లీ? ప్రెసెంట్ అంటే మేము రీసెంట్ డేస్లో ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ ఓరియంటెడ్లో వర్క్ చేయట్లేదు. సో లైక్ అంటే ఇప్పుడు ఏంటంటే నేను వెల్ సెటిల్డ్ అయిపోయాను. ఫ్రాంక్గా చెప్పాలంటే అంటే నా లైఫ్ ఎండ్ అయ్యే వరకు కూడా నేను ఏం చేయకున్నా నా లైఫ్ లీడ్ చేసే పొజిషన్కి నేను వచ్చాను అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మేము ప్రాఫిట్ ఓరియంటెడ్లో ఇన్కమ్ ఓరియంటెడ్లో బిజినెస్ చేయట్లేదు. మేము బిజినెస్ చేస్తుంది ఏంటంటే
లైక్ ఇంతమంది ఇన్కమ్ సంపాదించే వాళ్ళని క్రియేట్ చేయాలి. ఎందుకంటే నేను ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. సో ఐ నో 10 రూపీస్ వాల్యూ ఏంటి, 100 రూపీస్ వాల్యూ ఏంటి, 1000 రూపీస్ వాల్యూ ఏంటి అనేది నాకు తెలుసు అనమాట. సో నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు నా దగ్గర అది మీరు మ్యాజిక్ అనుకోవచ్చు, మంత్రానే అనుకోవచ్చు, లేదా టాలెంటే అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర ఒక ఫార్ములా ఉంది. సో ఈ ఫార్ములా తోటి అవుట్లెట్ స్టార్ట్ చేసిన వాళ్ళు మంత్లీ 2 to 3 lakh ఎర్న్ చేస్తున్నారు. సో ఈ టెక్నిక్ లేదా ఈ సీక్రెట్ని నేను థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి యూజ్ అయ్యేటట్లు ఆ ఇంటెన్షన్లో వర్క్ చేస్తున్నాం. అంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేసి వాళ్ళు గ్రో అయ్యేటట్టు పుష్ చేయాలన్న ఇంటెన్షన్లో వర్క్ చేస్తున్నాం మేము. మై ఓన్ 2 ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఆ 2 ఫుడ్ కోర్ట్స్ ఇన్కమ్ నాకు మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఆ ఫుడ్ కోర్ట్కి వెళ్తే నాకు ఫ్రీగా ఉంటుంది ఉంటుంది. ఓకే సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నవీన్ రెడ్డి అండ్ శ్రీదేవి అనేది కొంచెం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంది. సో దాని గురించి వచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, లైక్ 1 year బ్యాక్ ఒక కాంట్రవర్సీ అయ్యింది నవీన్ రెడ్డిది. సో మళ్ళీ అగైన్ ఇన్ఫ్లుయెన్సర్ని మ్యారేజ్ చేసుకోవడానికి ఏమన్నా రీజన్ ఉందా లేక ఏంటి అనేసి ఒక క్వశ్చన్. రీజన్ అంటూ ఏం లేదండి. ఇప్పుడు బిజినెస్ అన్నాక వీ ట్రావెల్ విత్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. ఇప్పుడు బిజినెస్ అంటేనే ఒక జర్నీ. సో ఇప్పుడు జాబ్ అంటే మనకి ఫిక్స్డ్ ఉంటారు, ఒక 10 people 50 people, లైక్ మన కో ఎంప్లాయీస్ ఉంటారు, లేదా బాస్ ఉంటారు. ఇంకా అదే లిమిటెడ్, అదే ఫ్యామిలీ, అదే ఫ్రెండ్స్, అదే కొలీగ్స్, ఇదే 3 కామన్గా ఉంటాయి. లైఫ్ అంతా అది ఉంటుంది. బట్ బిజినెస్ అన్నాక మనం థౌజండ్స్ ఆఫ్ పీపుల్తో జర్నీ చేస్తుంటాం. అందులో కొంతమందితో మనం ఇంటరాక్ట్ అవుతుంటాం ఆ జర్నీలో. సో అలా ఇంటరాక్ట్ అయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నేను ఒక బిజినెస్లో ఉన్నాను. ఇప్పుడు నేను యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, రేపటి రోజున నేను ఒకవేళ నాకు ఏదన్నా ఇన్సిడెంట్ హ్యాపెన్ అయ్యి నేను ఒకవేళ బిజినెస్ యాక్టివ్గా లేకున్నా, నా ప్రెజెన్స్ ఉన్నా లేకున్నా, లేదా నేను ఒక 1 month ఇంట్లో రెస్ట్ తీసుకున్నా, లేదా 6 months రెస్ట్ తీసుకున్నా, నా బ్రాండ్, నా థాట్స్ ఆగకూడదు. సో అది అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. నా థాట్ ఏదైతే ఉందో నా థాట్ ఆగకూడదు. సో దానికి రిలేటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వస్తే బెటర్ ఉంటుంది అన్నట్టు. లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎవరికైనా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకు అలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. సో ఆ జర్నీలో ఏంటంటే అక్కడ కొన్ని థింగ్స్ మ్యాచ్ అవ్వడం జరిగింది. సో అలా డిసిషన్ తీసుకొని అలా ఫార్వర్డ్ అవ్వడం. సో మీది ఒక రీల్ తో వైరల్ అయినారు. శ్రీదేవి మీరు కలిసి ఒక రీల్ చేశారు మ్యారేజ్ అప్పుడు. సో ఆ రీల్ తో వైరల్ అయ్యారు. అది పెట్టిన ఒక 2 months కే మీరు సపరేట్ అయిపోయారు. ఎందుకు అనేది ఆ సపరేషన్? బికాజ్ యాక్చువల్లీ థింగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి బిజినెస్ అంటే ప్రొఫెషన్ వేరే ఉంటుంది, పర్సనల్ వేరే ఉంటుంది. ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఇప్పుడు నాది ఏదైతే బిజినెస్ జర్నీ ఉందో, నా జర్నీ కానీ నా నాలెడ్జ్ కానీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్కి యూజ్ అయ్యేది అనమాట. నా పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో గట్టిగా 10 మందికి కూడా యూజ్ అవ్వదు అనమాట. అది బట్ యూజ్ అవ్వదు. యాజ్ ఏ ఫాలోవర్స్ గా మాకు ఉంటది. ఇప్పుడు శ్రీదేవిని లవ్ చేసే వాళ్ళు శ్రీదేవిని లవ్ చేస్తారు, నవీన్ రెడ్డిని లవ్ చేసే వాళ్ళు నవీన్ రెడ్డిని లవ్ చేస్తారు. సో మీ ఇద్దరిని లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు ఆఫ్టర్ మీ ఇద్దరికి మ్యారేజ్ అయిన తర్వాత కూడా. వాళ్ళకైనా మనం ఆన్సర్ చేయాలి ఉంటుంది, అసలు ఎందుకు సపరేట్ అయ్యారు వీళ్ళిద్దరు, ఎనీ రీజన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అండి, అంటే నేను చెప్పాను కదా, నేను లైక్ అంటే ఆ పర్సన్ని చూజ్ చేసుకోవడానికి రీజన్ అది. ఓకే, దెన్ ఆఫ్టర్ ఇప్పుడు ఏది ఉన్నా ముందే డిస్కస్ చేయాలన్నట్లు. లైక్ ఎవ్రీథింగ్, ఇప్పుడు లైక్ వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీలో 4 sisters అండ్ 1 brother ఉన్నారు తనకి. ఆ 5 people కూడా నా గురించి ఎంక్వైరీ చేసుకున్నారు బిఫోర్ మ్యారేజ్. ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే మ్యారేజ్ అనేది ప్రొసీడ్ అయ్యారనమాట. సో ఇప్పుడు నాది నేను హైడ్ చేసుకోవడానికి ఏం లేదు, నా లైఫ్ అనేది ఓపెన్ బుక్ అనమాట. ఇప్పుడు ఏదైతే నా మీద కేసు అయ్యిందో, నా ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, lakhs ఆఫ్ పీపుల్కి, ఆల్మోస్ట్ 2 states ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసిన ఇన్సిడెంటే. అది వాళ్ళకి తెలుసు. తెలిసిన తర్వాతనే మళ్ళీ వాళ్ళు ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. వాళ్ళు 4 sisters అండ్ 1 brother కలిసి ఎంక్వైరీ కూడా చేసుకున్నారు. చేసుకున్న తర్వాత వాళ్ళు అన్నీ ఓకే, పర్లేదు, ఈజ్ గుడ్ అనుకొని డిసైడ్ అయిన తర్వాతనే మ్యారేజ్కి అగ్రీ అయ్యారు. సో అయిన తర్వాత ఫార్వర్డ్ అయిన తర్వాత లైక్ అంటే ముందు ఉన్న టర్మ్స్ అండ్ మ్యారేజ్ అయిన 2-3 days తర్వాత నుంచి అక్కడి నుంచి వచ్చే మాటల్లో చాలా డిఫరెన్స్ అనేది 2-3 daysలోనే స్టార్ట్ అయిందండి. 2-3 daysలోనే స్టార్ట్ అయింది. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే, ఇప్పుడు లైక్ నేను ఏం చెప్పాను, ఇప్పుడు లైక్ నాకు పార్ట్నర్తో పాటు ఇప్పుడు ఇక్కడ థింగ్ ఏంటంటే
పార్ట్నర్తో పాటు నేను నా ఆప్షన్స్లో నా బిజినెస్ని కూడా డీల్ చేసేటట్లు ఉండాలి నా పార్ట్నర్. ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క థాట్ ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు నేను ఎలాంటి పార్ట్నర్ని చూస్తున్నాను, నా ఆప్షన్స్లో కూడా నా బిజినెస్ని ఫార్వర్డ్ చేసే కెపాసిటీ ఉన్న పార్ట్నర్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎవరి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఇప్పుడు ఇది కొంతమందికి చూడడానికి తప్పు అనిపించవచ్చు, అంటే చూసే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను ఏదైతే ఆలోచించానో కొంతమందికి అది కరెక్ట్ అనిపిస్తుంది, కొంతమందికి తప్పు అనిపిస్తుంది. బట్ వీళ్ళకి ఓకే అనుకొని ఫార్వర్డ్ అయ్యారు. దెన్ ఆఫ్టర్ మ్యారేజ్ ఒక ఫస్ట్ మంత్లో ఒక 2 or 3 రీల్స్ చేయించుకున్నాము. సిచ్యువేషన్ ఎలా అంటే వాళ్ళ థింకింగ్లో కానీ వాళ్ళ రిసీవింగ్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయన్నమాట. ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు మనం కలిసి ఉండాలంటే 100 మైనస్లు ఉన్న ఒక పర్సన్ మీద మనం ఫైట్ చేసి స్టాండ్ తీసుకొని కలిసి ఉండడానికి ప్రయారిటీ ఇస్తాం. ఒక పర్సన్ తోటి వద్దు అనుకుంటే ఉండడానికి 1000 రీజన్స్ ఉన్నా వాటన్నిటిని బ్రేక్ చేసి సపరేట్ అవ్వడానికే చూస్తాం. సో ఇప్పుడు అక్కడి నుంచి జరిగింది ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఒక 2-3 రీల్స్, ఇప్పుడు మనకి ఏదన్నా మనం ఉన్న ఫీల్డ్లో నీడ్ ఉంటే ఫ్రెండ్స్కి దాంట్లో పాసిబుల్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ హెల్ప్ అయితే తీసుకుంటాం. అలాంటి దాంట్లో లైఫ్ పార్ట్నర్ హెల్ప్ తీసుకుంటే తప్పేముంటుంది. ఒక 2-3 రీల్స్ అయితే అబ్వియస్గా చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా స్టార్ట్ చేశారంటే ప్రమోషన్స్ కోసమే నన్ను మ్యారేజ్ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ నా ఆన్సర్ ఎస్ అన్నాను అనుకోండి, అంటే నాకు నా మీద ఇష్టం లేదు. నో అన్నాను అనుకోండి, నీకు నా కష్టంకి రెస్పెక్ట్ లేదు. నేను నీ కోసం అన్ని ఎఫర్ట్స్ పెట్టి ఒక 3 రీల్స్ చేస్తే నా ఎఫర్ట్స్ని నువ్వు రికగ్నైజ్ చేసి అంటే ఇక్కడ అంటే దాని అర్థం ఏంటి, నేను ఆ ఆన్సర్కి వాళ్ళు వేసిన క్వశ్చన్కి ఎస్ చెప్పినా దాంట్లో నెగిటివే, నో చెప్పినా దాంట్లో నెగిటివే. అంటే వాళ్ళు ఏం డిసైడ్ అయ్యారు, ఓకే సపరేట్ అవ్వడమే బెస్ట్ అని వాళ్ళు డిసైడ్ అయిన తర్వాత ఇవన్నీ అనమాట. ఇప్పుడు దెర్ ఆర్ థౌజండ్స్ ఆఫ్ ఆల్రెడీ నా గురించి లైక్ యూట్యూబ్లో కానీ నెగిటివ్ ఉంది, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవడం వాళ్ళు స్టార్ట్ చేశారు. సో లైక్ ఎలా అంటే ఒక స్ట్రాంగ్ పోర్ట్రే చేయడం, ఇప్పుడు ఈయన గురించి ఈజీగా నెగిటివ్ చెప్తే నమ్మేస్తారు జనాలు అని చెప్పేసి స్లోగా స్టార్టెడ్ నెగిటివ్, లైక్ మారిండి అనుకున్నాం మారలేదు, ఇలాంటి స్టేట్మెంట్లు పెరుగుతున్నాయి అనమాట. డే టు డే పెరుగుతున్నాయి. ఫ్రాంక్గా ఏంటంటే నాకు నా ఇల్లు వర్క్ ప్లేస్ తప్ప ఇంకో ప్లేస్ తెలియదు అనమాట. అండ్ థర్డ్ ఎక్కడికైనా వెళ్తే కాఫీ షాప్స్, నాకున్న అలవాటు కాఫీ అనమాట. వీక్లీ 5-6 డేస్ మినిమం వెళ్తాను. ఈ 3 ప్లేసెస్ తప్ప ఇంకెక్కడ నేను కనపడదు. మిస్టర్ టీ కాఫీ తాగుతాడు. సో ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటుంది. నాది ఏంటంటే కాఫీస్ నైట్స్ వెళ్తాం, ఈవినింగ్ లేట్ ఈవినింగ్స్ వెళ్తాం అనమాట. అరౌండ్ 10 PM 11 PM కాఫీస్కి వెళ్తుంటాం, డైలీ వెళ్తుంటాం. అది మాకు అలవాటు అనమాట. సో అంటే ఏది చెప్పినా స్టార్ట్ చేశారు, నాకు ఏం అర్థం కాలేదు. అంటే లిటరల్గా చెప్పాలంటే ఇప్పటికీ నాకు ఆడ వ్యాలిడ్ రీజన్ లేదు వాళ్ళు ఎందుకు అవాయిడ్ చేశారు, ఎందుకు వెళ్ళిపోయారు అనేది. బట్ రీసెంట్గా స్టార్ట్ అయ్యింది ఏంటంటే అంటే ఆ బ్లేమింగ్ ఒకటి స్టార్ట్ చేశారు. దూరం ఉండడానికి ఏం రీజన్స్, వ్యాలిడ్ రీజన్స్ అంటే ఏం లేవు, బ్లేమింగ్ ఒకటి స్టార్ట్ చేసేసారు. లైక్ అండ్ రీసెంట్గా ఏంటంటే ఫినాన్షియల్గా డిమాండ్ చేస్తున్నారు సెపరేట్ అవ్వడానికి. అరౌండ్ 1 year ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ బయటికి పెట్టిన తర్వాత ఒక్కసారి నేను జరిగిందంతా రివైండ్ చేసి చూసుకుంటే అసలు మ్యారేజ్ పర్పసే మనీ కోసం అన్న ఫీల్ నాకు ఉంది. ఓకే 1 year అయితే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. యా ఓకే సో మీరు రెడీ ఉన్నారైతే? నేనేం లేదు, నేను ఏమన్నా లీగల్గా ఫైట్ చేసుకోవడానికి రెడీగా. ఇప్పుడు లైక్ మనతోటి జెన్యున్గా వచ్చారు, లైఫ్ షేర్ చేసుకుంటున్నారు, లైక్ మన అనుకున్నప్పుడు ఏదైనా చేస్తామండి. బట్ మనతోటి లైక్ వాళ్ళ బెనిఫిట్ కోసం యాక్ట్ చేశారు, నటించారు అని తెలిసినప్పుడు మనం ఎందుకు చేస్తాం? అంటే ఇక్కడ మీరు అంటున్నారు ఫినాన్స్ కోసమే నా లైఫ్లోకి వచ్చారేమో అనిపిస్తుంది అని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ మీది లవ్ మ్యారేజ్ కదా? లవ్ మ్యారేజ్, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు నా సైడ్ నుంచి నేను జనరల్ గా లవ్ మ్యారేజ్ అంటే జర్నీ అయితే చేస్తారు కదా బిఫోర్ మ్యారేజ్ కి ముందు. చేశాను, నాకు ఎక్కడ డిఫరెన్స్ రాలేదు. మ్యారేజ్ అయిన 2-3 days నుంచి స్టార్ట్ అయింది. 2-3 days నుంచి? 2-3 days నుంచి స్టార్ట్ అయింది. ఓకే మీరు మ్యారేజ్ అయినప్పుడు అంటే వాళ్ళు నన్ను చూడడం, నా మీద పాస్ చేసే స్టేట్మెంట్స్ అనేవి 2-3 days నుంచి. యాక్చువల్ మ్యారేజ్ అయిన తర్వాత 16 days ఇంట్లో నుంచి బయటకు వెళ్ళరు. అవునవును వెళ్ళరు. బట్ 3rd day ఇంట్లో ఉన్నప్పటి నుంచే స్టేట్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే సో అప్పుడు మీరు కూర్చొని మాట్లాడుకోలేదా శ్రీదేవితో ఎందుకు ఇలా అనేసి? ప్రతి దానికి అప్పుడు అది ఓవర్ అన్నట్లే ఉంటుంది, బట్ అది కంటిన్యూషన్. ఇప్పుడు వాళ్ళు నా మీద చేసిన అలిగేషన్ ఏంటంటే బిజినెస్ కోసం లేదా ప్రమోషన్స్ కోసం చేసుకున్నారు అనుకున్నారు. నేను యాజ్ ఏ బిజినెస్ మ్యాన్గా దానికి రిప్లై ఇవ్వాలంటే నా పెళ్ళికి తన షాపింగ్ కానించి మొదలు పెడితే, జ్యువెలరీ కానించి మొదలు పెడితే ఎవ్రీథింగ్
అటు సైడ్ ఇటు సైడ్ మొత్తం నేనే చూసుకున్నాను. ఓకే. జస్ట్ మ్యారేజ్కి పెట్టిన ఖర్చు బయట ఎక్కడికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే, ఎవరికైనా ఇంట్రెస్ట్కి ఇస్తే అక్కడ వచ్చే ఇంట్రెస్ట్ తోటి మంత్లీ ఒక 10 పీపుల్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి నేను వీడియోస్ చేయించుకోవచ్చు. ఓకే. అలాంటిది ఓన్లీ ప్రమోషన్స్ కోసం మ్యారేజ్ ఎందుకు చేసుకుంటాను? ఫేమ్ కావాలి అంటే సరే గుడ్ ఆర్ బ్యాడ్, నేను ఇప్పుడు మ్యారేజ్ అనేది 2024లో అయింది నాకు. బట్ నేమ్ రికగ్నేషన్ లేదా ఫేమ్ ఎక్స్పెక్ట్ చేసిన ఆ వేలో మీరు తీసుకుంటే 2022 నుంచే నాకు బయట రికగ్నేషన్ ఉంది, నాకు కానీ నా బ్రాండ్కి కానీ. ఇప్పుడు నవీన్ రెడ్డి అంటే బయట మేబీ 100 మంది కూడా గుర్తుపట్టకపోవచ్చు, బట్ మిస్టర్ టీ నవీన్ రెడ్డి అంటే ఒక 1 CR పీపుల్ అయితే గుర్తుపడతారు తెలుగు స్టేట్లో. 1 CR పీపుల్ ఈజీగా గుర్తుపడతారు. ఆ రికగ్నేషన్ నాకు 2022లోనే వచ్చింది. సో ఇప్పుడు నేను కొత్తగా నేను ఎక్స్పెక్ట్ చేసే రికగ్నిషన్ కానీ, నేను ఎక్స్పెక్ట్ చేసే బిజినెస్ కానీ, నేను ఏదో స్టార్టప్ అయితే అరే నాకు అవుతుంది, ఇక్కడ నుంచి రికగ్నేషన్ వస్తుంది నాకు, నా బ్రాండ్కి, అండ్ ఇక్కడ నుంచి నాకు అది ఫైనాన్షియల్గా కావచ్చు, రికగ్నేషన్ నేమ్ విధంగా కావచ్చు, యాడ్ ఆన్ అవుతుంది అన్నట్లు ఉంటుంది. అవునా కదా? సో ఇప్పుడు నాకు అక్కడికి ఆల్రెడీ నా బిజినెస్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. నాది స్టార్టప్ కాదు, అప్పటికి బిజినెస్ ఆల్రెడీ సక్సెస్. అప్పటికి హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ మమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం స్టార్ట్ చేసేసారు. సో ఆ రికగ్నేషన్ ఉంది, ఫైనాన్షియల్గా సెటిల్ అయిపోయాం, అన్నీ ఎక్స్పీరియన్స్. ఆ టైంలో మనం ఇప్పుడు ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం అని. సో ఇప్పుడు మిస్టర్ టీ అనేది టోటల్ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మన హైదరాబాద్? మోర్ దెన్ హైదరాబాద్ కదండి, మొత్తం 5 స్టేట్స్లో మోర్ దెన్ 500 మిస్టర్ టీ ఉన్నవి. ఇరానీ 200+ ఉన్నవి. ఓకే. ఓకే. 5 స్టేట్స్ అంటే ఎక్కడెక్కడ? లైక్ ఏపీ ఉంది, తెలంగాణ ఉంది, కర్ణాటక, తమిళనాడు అండ్ ఛత్తీస్గఢ్. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ అండ్ కేరళలో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఓకే. ఓకే. అంటే ప్రీవియస్ 1 year బ్యాక్ ఇన్సిడెంట్ అయింది, దానివల్ల మీ బిజినెస్కి కానీ లేకపోతే మీకు లాస్ అవ్వడం కానీ, లేకపోతే ఖచ్చితంగా 1 year బాగానే నాకు లాస్ అంటే ఒకటే అండి, టైం అయ్యింది. బట్ ద థింగ్ ఏంటంటే అది చాలా మందికి, అంటే ఇప్పుడు కొంతమంది టైం కోసం వెయిట్ చేస్తుంటారు కదా, సో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అయింది. నేను టైం వల్ల లాస్ అయిన దానికంటే కూడా ఆఫ్టర్ దట్ వచ్చి నా పని నేను చేసుకుంటుంటుంటే ఒక అరౌండ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అనమాట, ఒక బ్యాచ్, అది మా ఎక్స్ ఎంప్లాయీసే కావచ్చు, ఎక్స్ డిస్ట్రిబ్యూటర్సే కావచ్చు, లేదా కాంపిటీటర్సే కావచ్చు, అంతా వీళ్ళంతా ఒక బ్యాచెస్, గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ చేసుకొని వీళ్ళు నన్ను వెనకకి లాగింది ఎక్కువ ఉన్నది. వీళ్ళు నన్ను వెనకకి లాగింది ఎక్కువ ఉన్నది అనమాట. లైక్ అంటే ఇప్పుడు లైక్ ఎలా అంటే ఇప్పుడు నా దగ్గర వర్క్ చేసిన, అంటే లిటరల్గా మీకు 1 wordలో చెప్పాలంటే నా పేరు పెట్టి పిలిచే అర్హత లేని వాళ్ళు కూడా నవీన్ రెడ్డి అనే వరకు వచ్చారనమాట. సో అది ఒకటి ఉన్నది. ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ సిచ్యువేషన్ని బేస్ చేసుకొని వాళ్ళ బెనిఫిట్ కోసం నన్ను డిగ్రేడ్ చేయడం స్టార్ట్ చేశారు. ఇది ఎక్కువ జరిగింది. సో ఆ టైంలో మరి మీరు ఎట్లా? ఇప్పుడు లాస్ట్ అదే అండి నేను చెప్పాను కదా, లాస్ట్ 10 to 12 months నుంచి బ్యాచెస్ అనమాట, వాట్సాప్లో గ్రూప్స్, ఇన్స్టాగ్రామ్లో గ్రూప్స్, బ్యాచెస్ ఫామ్ అయిపోయి ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక కొత్త స్టార్టప్కి ఒక 1 franchise రావడానికి చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది. అలాంటిది లాస్ట్ 10 to 12 months పీరియడ్ తీసుకుంటే 200 outlets మా ఆఫీస్కి విజిట్ అయ్యి పేమెంట్స్ అయినవి క్యాన్సిల్ అయ్యేటట్లు చేశారు. 200 outlets అంటే నాట్ ఏ స్మాల్ థింగ్ అనమాట. ఇవాళ అది ఒక 4-5 బ్రాండ్స్కి వాళ్ళు సక్సెస్ అయ్యేంత టార్గెట్ అనమాట. అది 4-5 brands సక్సెస్ అయిపోవచ్చు 200 outlets అంటే. అంత వెనకకి లాగడానికి చూస్తున్నారు అనమాట. ఓకే. సో ఇప్పుడు మీ దగ్గర ఒక ఫ్రాంచైజ్ తీసుకోవాలంటే ఒక సామాన్య వ్యక్తి ఎంత పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? 3.5 to 4 lakh ఫ్రాంచైజ్ ఫీజు ఉంటుంది. అలాంగ్ విత్ దట్ అక్కడ ప్లేసెస్, ఏదైతే ప్లేస్ ఉంటుందో ప్లేస్కి అడ్వాన్స్, ఎలక్ట్రిసిటీ అవన్నీ సెటప్ కలిపి ఓవరాల్గా 6 to 7 lakh అవుతుంది. మొత్తం మీరే చూసుకుంటారు? లేదు, మాది 3.5 నుంచి 4 మధ్యలో, ఇన్ బిట్వీన్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి 3.5 to 4 lakh మాది ఉంటుంది. అక్కడ ప్లేస్, ఇప్పుడు వాళ్ళ లొకాలిటీ ఏదైతే ఉంటుందో లొకాలిటీలో ప్లేస్కి డిపాజిట్ ఉంటుంది, అండ్ చిన్న సెటప్ చేయించుకోవాలి, కిచెన్ వాళ్ళు చేసుకోవాలి. టోటల్ ఆల్ టుగెదర్ 6 to 7 lakh అవుతుంది. నార్మల్గా ఫ్రాంచైజ్ తీసుకుంటే లోపల చేసే పర్సన్స్ని కూడా మీరే ప్రొవైడ్ చేయాలి కదా? చెఫ్స్ మేము చేస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఇచ్చే సజెషన్స్ ఏమి ఇస్తారు ఒక బిజినెస్ పర్సన్గా? ఇప్పుడు పర్టికులర్గా ఫ్రాంచైజెస్లో వచ్చే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నౌవేడేస్ 100 ఫ్రాంచైజ్ కంపెనీస్ మనకు కనిపిస్తే అందులో అవుట్ ఆఫ్ 100 99 ఫేక్ కంపెనీస్ ఉన్నవి. ఎలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నా దగ్గర నుంచి 7-8 కంపెనీస్ స్టార్ట్ చేశారని చెప్పేసి, నన్ ఆఫ్ దెమ్, అందులో ఏ ఒక్కరికి కూడా ఒక ఓన్ అవుట్లెట్ అనేది లేదు.
ఇప్పుడు ఫ్రాంచైజ్ అంటేనే ఒక ఫార్ములా పెట్టి సక్సెస్ అయ్యి ఆ సక్సెస్ని చూసి తీసుకోవాల్సింది ఫ్రాంచైజ్ సిస్టమ్. ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫ్రాంచైజ్ ఇస్తున్న ఏ కంపెనీస్కి కూడా బయట వాళ్ళకి అసలు ఫస్ట్ ఓన్ ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళకి ఒక ఓన్ అవుట్లెట్ అంటే ఒక టీ పాయింట్ కానీ ఒక R&D కానీ వాళ్ళకి ఒక ఇప్పుడు లిటరల్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మా దగ్గర ఉన్న వాళ్ళు మా దగ్గర వెళ్ళిన ఎక్స్పీరియన్స్లో లీటర్లో ఎన్ని టీలు అవుతాయి అనేది మా ఆఫీస్లో జరిగిన డిస్కషన్లో ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ పర్టికులర్గా వాళ్ళు ఒకటి స్టార్ట్ చేసి అందులో ఎన్ని వస్తున్నాయి ఎక్స్పీరియన్స్ అంటే ఆ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయ్యి బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవ్వరూ లేరనమాట. వీళ్ళంతా మార్కెట్లో ఏంటంటే ఈ 99% ఫేక్ కంపెనీస్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు మాది 3.5 lakh డిస్ట్రిబ్యూషన్ ఉన్నది, ఇప్పుడు ఫ్రాంచైజ్ ఉన్నది. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ చేస్తుంది ఏంటంటే 1.75 lakh ఇస్తాం, 2 lakh ఇస్తాం ఓన్లీ అంటే పీపుల్ని మనీ బెనిఫిట్ అవుతుంది, మీకు 1 lakh సేవ్ అవుతుంది, 1.5 lakh సేవ్ అవుతుంది, సేమ్ వస్తాయి మీకు ఎక్విప్మెంట్, సేమ్ ఎవ్రీథింగ్ అక్కడ ఉన్న మెనూనే వస్తుంది ఎక్సెట్రా చెప్పి 1 lakh సేవ్ అవుతుంది, 1.5 lakh సేవ్ అవుతుంది అని చెప్పి పెట్టిస్తారు. అసలు వాడికే ఎక్స్పీరియన్స్ లేదు. మన దగ్గర ఫ్రాంచైజ్ తీసుకుంటే 99% ఆఫ్ ఫ్రాంచైజెస్ ఫెయిల్ అవుతానికి టీ ఇండస్ట్రీలో ఇదే రీజన్. ఇప్పుడు ఎవరైతే నాకు తెలిసి హార్డ్లీ 5 to 10 కంపెనీస్ మాత్రమే ఓన్ అవుట్లెట్స్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీస్ ఉన్నాయి. పీపుల్ ఎవరైతే ఆ 5 to 10 కంపెనీస్ని చూజ్ చేసుకుంటారో 100% ఇప్పుడు మార్కెట్లో నిలబడుతున్న అవుట్లెట్లు కూడా వాళ్ళే ఉన్నవి. ఎవరైతే మనీ చూసి వెళ్తున్నారో మనీ చూసి వెళ్ళే వాళ్ళంతా ఫెయిల్ అవుతున్నారు. సో లిటరల్గా నేను చెప్తుంది ఏంటంటే మీరు లైఫ్లో 1 time ఇన్వెస్ట్మెంట్ తోటి మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ 6 lakh 7 lakh ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఒకరికి 1 year ఇన్కమ్ ఉంటుంది, కొంతమందికి 5 years 10 years కష్టపడి దాన్నంతా సేవ్ చేసి జమ చేసి స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో మీరు ఇక్కడ మీ అంటే మీ లైఫ్లో ఒక 5 years 10 years ఎఫర్ట్ని తీసుకొచ్చి పెడుతున్నారు కాబట్టి 50,000 1 lakh చూడకండి. ఓకే, అమౌంట్ తక్కువలో చేసేసేయాలి అది చూడకండి. ఒరిజినాలిటీ ఏది ఉంది, సో ఏది కంపెనీ, ఏ కంపెనీకి ఫార్ములా ఉంది, ఏ మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ మేనేజ్మెంట్ ఇప్పుడు లైవ్లో ఎవ్రీ డే ఒక స్టోర్లో వస్తున్న ప్రాబ్లమ్స్ ఎక్స్పీరియన్స్ అవుతున్న కంపెనీ ఏముంది, ఇలాంటి కొన్ని థింగ్స్ కనుక చూసి పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ రేట్ అనేది పెరుగుతుందండి. సో నా పర్సనల్ డౌట్ ఏంటి అంటే లైక్ మీరు చెప్పారు అరౌండ్ 2000 పీపుల్ అనేది 1 dayకి చాయ్కి వస్తారు అని చెప్పేసి. సో మీరు క్యాలిక్యులేటెడ్గా మిల్క్ తీసుకుంటారా లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ అయిపోతే అప్పటికప్పుడు ఎలా చేస్తారు అనేది అంటే డైలీ ఒక అమౌంట్ ఆఫ్ ఒక క్వాంటిటీ సర్టెన్ క్వాంటిటీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మాకు 140 liters పడుతుంది పర్ డే. సో మేము 140 ఫిక్స్ తీసుకుంటాం. ఒకవేళ అయిపోయేది ఉంటే మనకి ఈవినింగ్ టైంలోనే తెలుస్తుంది. మనకి నైట్ 11 వరకు నడుస్తుంది, ఈవినింగ్ 6-7కి మనకి మూమెంట్ అర్థం అయిపోతుంది. మనకి సప్లయర్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఉంటారు కాబట్టి 1-2 hours ముందు చెప్పుకుంటే సప్లై చేస్తారు మళ్ళీ కావాలంటే. లైక్ 140 పడుతుంది, సమ్ టైమ్స్ 10-20 liters ఎక్స్ట్రా కన్జంప్షన్ ఉంటుంది. సో ఇప్పుడు మనం నవీన్ రెడ్డి పర్సనల్ లైఫ్లో ఫెయిల్ అయ్యాడు, ప్రొఫెషనల్ లైఫ్లో సక్సెస్ అయ్యాడు అనుకోవచ్చా? ఫెయిల్ అంటూ ఏముండదండి. ఇప్పుడు ప్రొఫెషనల్గా సక్సెస్ అయితే పర్సనల్గా కూడా సక్సెస్ అయినట్లే కదా. బట్ వచ్చే కాంప్లికేషన్స్ కానీ మ్యారేజ్ అనేది ఒకటే సక్సెస్ కాదు కదా. మ్యారేజ్ అనేది అంటే ఇప్పుడు ఒక పర్సన్ మ్యారేజ్లో అంటే లైఫ్ పార్ట్నర్తో సక్సెస్ అయితేనే సక్సెస్ అనే డిటర్మినేషన్ ఎక్కడ లేదు కదా. సో ఇప్పుడు మ్యారేజ్ చేసుకోకుండా సక్సెస్ అయిన వాళ్ళు కూడా 100 members ఉన్నారు, 100sలో ఉన్నారు, 1000sలో ఉన్నారు. సో ఎప్పుడు కూడా ఒక పర్సన్ సక్సెస్ని మ్యారేజ్తో మనం చెప్పలేము. ఓకే, సో మీరు ఇప్పుడు అంటే మీకు ఒక మైండ్లో పడిపోయింది లైక్ శ్రీదేవి ఫినాన్స్ సపోర్ట్ కోసమే మీ దగ్గరికి వచ్చింది అని. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు జనరల్గా మీ సైడ్ మీరు ఓవరాల్గా చూడండి. ఇప్పుడు మీ సైడ్ ఎవరైనా 2 people ఇట్ మే బీ ఇన్ రిలేషన్ ఆర్ ఇట్ మే బీ ఇన్ మ్యారేజ్ వర్కౌట్ అవ్వకపోతే ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ ఒక 30-40 days దానికి 30-40 daysలో మనం పర్సనల్గా అంటే ఎయిదర్ బోత్ సైడ్ లాస్ అయ్యేంత థింగ్ అయితే ఏముండదు కదా. సో అంటే ఏం ఎక్స్పెక్ట్ చేసి 1 CR అనే అమౌంట్ వస్తుంది. అదే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ తను మళ్ళీ నవీన్ రెడ్డి నాకు నువ్వు కావాలి సారీ అయింది అయిపోయిందని వస్తే నవీన్ రెడ్డి డిపెండ్స్ ఆన్ దేర్ అప్రోచ్ అండి. ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ అప్రోచ్. అంటే ఇప్పుడు వాళ్ళు అప్రోచ్ అయ్యేదాన్ని బట్టే మాకు ఇప్పుడు నాకు ఒక 4-5 months అసలు అక్కడ ఆన్సరే లేదు. నాకు hundreds of messages వస్తుండే, కాల్స్ వస్తుండే, నా దగ్గర ఆన్సరే లేదు.
ఇప్పుడు వాళ్ళ అప్రోచ్ని బట్టి ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో నాకు అర్థమవుతుంది. దే ఆర్ డిమాండింగ్ 30-40 డేస్లో ఇప్పుడు ఎవరికి ఏం లాస్ ఉంటుంది, ఇప్పుడు ఏం లాస్ ఉందని 1 CR కావాలి నాకు కంపెన్సేషన్ అని అడుగుతున్నారు. లైక్ 1 CR అనేది షాక్ అనిపిస్తుంది. సో 1 CR అడుగుతున్నారంటే ఇప్పుడు వాళ్ళ అప్రోచ్ వల్ల నేను ఇప్పుడు ఇవాళ ఒక స్టేట్మెంట్ పాస్ చేయగలుగుతున్నాను. సో అది కూడా లేకపోతే స్టిల్ నా దగ్గర ఆన్సర్ లేదు, వాళ్ళు నాకు ఎందుకు దూరం అయ్యారనేది. సో ఇప్పుడు పీపుల్ ఎవరైతే ఉన్నారో నవీన్ రెడ్డి అంటే ఎవరు అని అంటే మీరు 1 wordలో మీ గురించి ఏమని చెప్పగలుగుతారు? అంటే లైక్ అంటే నార్మల్ బిజినెస్ పరంగానే లైక్ అంటే నేనైతే ఒకటే నేను చెప్పగలుగుతానండి. లైక్ నవీన్ రెడ్డి అంటే ఏంటంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం కంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ని అయితే సెటిల్ చేయగలిగానండి. సో దేర్ ఆల్మోస్ట్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అనమాట. ఇప్పుడు ఒక స్టోర్ నడుస్తుందంటే 3 to 4 పీపుల్ అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, 2 or 3 ఫ్యామిలీస్ కూడా సెటిల్ అయిపోయి ఉంటారు. సో అలా ఇప్పుడు మా అరౌండ్ 700-800 అవుట్లెట్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ ఒక 2000 ఫ్యామిలీస్ని సెటిల్ చేశాము. సో అంటే మన గురించి కాకుండా అంటే మన లైఫ్ సెట్ చేసుకోవాలని కాకుండా ఒక 100,000-2,000 పీపుల్ లైఫ్ సెటిల్ అయ్యాయి మన వల్ల. సో అది ఎనఫ్ అనమాట మనకి. అంటే నాకు నేను ఇచ్చుకునే స్టేట్మెంట్ అంటే ఒక సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్. ఓకే. సో ఇప్పుడు జరిగే ఇన్సిడెంట్ వల్ల కానీ అంటే పర్సనల్ లైఫ్లో దానివల్ల మీ పేరెంట్స్ ఏమన్నా ఎఫెక్ట్ అవ్వడం కానీ 100% ఉంటుంది కదండి. ఎవరికైనా సరే ఇలా చిల్డ్రన్స్కి ఇలా జరుగుతుందంటే కిడ్స్కి ఇలా అవుతుంది ఉంటుంది. బికాజ్ ఒక ఇన్సిడెంట్ జరిగి 1 year అయింది, మళ్ళీ వెంటనే ఉంటుంది 100% ఈ ఇన్సిడెంట్ అవ్వడము ఉంటుందండి. ఉంటుంది, కాకపోతే ఫేస్ చేయాలి, పార్ట్ ఆఫ్ ఓవర్కమ్ చేయాలి. ఇప్పుడు ఏమంటారు, పండ్లు ఎక్కువ ఉన్న చెట్టుకే ఎక్కువ రాళ్ళు పడతాయి అంటారు కదా. సో ఇప్పుడు లైక్ లైఫ్లో ఇది కాదు అంటే మ్యారేజ్ లేదా లైఫ్ పార్ట్నర్, లైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్ మ్యారేజ్ కాదు. సో లైఫ్లో అది ఒక ఇంపార్టెంట్ మాత్రమే, బట్ అదే లైఫ్ కాదు కదా. సో ఇప్పుడు నేను చెప్తున్నాను, నా ఇంత చిన్న జర్నీలోనే అరౌండ్ 1,500-2,000 పీపుల్కి వాళ్ళ ఫ్యామిలీసే సెటిల్ అయ్యేటట్టు మేము చేయగలిగాం. సో ఈ క్యాల్కులేషన్లో చూసుకుంటే నా ఫ్యూచర్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది. సో ఇట్ మే బీ 10,000 people, 20,000 people ఆర్ మోర్ దెన్ దట్ స్కోప్ ఉంది. సో దాని ముందు నా పర్సనల్ లైఫ్, నా పార్ట్నర్, ఇలాంటివన్నీ ఎంత చిన్న థింగ్స్ అండి. మీకు పర్సనల్ గా రిక్వెస్ట్ మెసేజెస్, కామెంట్స్ వస్తూ ఉంటాయా? వస్తుంటాయి. లైక్ ఇన్సిడెంట్ గురించి, లైక్ అంటే శ్రీదేవి గురించి వస్తుంటాయి. యా లైక్ బయట ఇప్పుడు మెయిన్ ఏంటి అంటే డివోర్స్డ్ అయిపోయింది వీళ్ళిద్దరికి లేదు అనేసి అంటున్నారు. సో డివోర్స్డ్ అవ్వలేదు, జస్ట్ సపరేట్ అయ్యారు అంతే. సో మాటలు జరుగుతున్నాయి అంతే అంటారు. సో డివోర్స్డ్ అవ్వలేదు, జస్ట్ సపరేట్ అయిపోయారు అంతే. యా సో మీకైతే డౌట్స్ అన్ని క్లియర్ అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. ఇప్పుడు లైక్ చాలామంది నాకు ఇవే క్వశ్చన్స్ వేశారు, అవే నేను నవీన్ రెడ్డిని అడగడం జరిగింది. సో దానికి ఆయన ఆన్సర్ చేయడం కూడా జరిగింది. ఈ వీడియోతో ఆయనకి పెట్టిన కామెంట్స్కి కానీ లేకపోతే నాకు పెట్టిన కామెంట్స్కి అయితే మీకు ఒక ఆన్సర్ దొరుకుంటుంది అయితే నేను అనుకుంటున్నాను. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఈ టిప్స్ అయితే వాళ్ళకి యూజ్ అవుతాయని నేను అనుకుంటున్నాను. సో బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక రైట్ పాత్ని ఎంచుకోండి, రైట్ వేని ఎంచుకోండి, సక్సెస్ఫుల్గా లీడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్తో మేము ముందుకు వస్తాం. బాయ్.